తలకు కోటి ఇదేదో మావోయిస్టులని పట్టించినందుకో లేకపోతే వేరే అంశాల్లో వచ్చే బహుమతులు కాదు. ఇదొక వికృత క్రీడ. మానవ రూపంలో మృగాల్లా ప్రవర్తించే ఒక విచిత్రమైన సంఘటన. ప్రపంచవ్యాప్తంగా ఇది ఈరోజు వైరల్ అవుతుంది. ఇటలీ షేక్ అవుతుంది. అసలు ఈ తలకు కోటి ఏంటి, దీని వివరాలేంటి, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తలకు కోటి, స్నైపర్ టూరిజం. ఏంటి స్నైపర్ టూరిజం? తలకి ₹1 ఎందుకు ఇస్తున్నారు అంటే, దాదాపు 30 ఏళ్ల క్రితం బోస్నియా యుద్ధంలో నరమేధం, ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చేసే పక్కా సాక్ష్యాధారాలు ఇప్పుడు బట్టబయలేని, ఊహాగానాలు, అనుమానాలు పటాపంచలు. 30 సంవత్సరాల క్రితం అక్కడ ఏదో జరిగిందట, ఈ రకంగా చేశారట, నరమేధాలు చేశారటవన్నీ కథలుగా చెప్పుకుంటేవారు లాస్ట్ జనరేషన్. కానీ ఇప్పుడు అవన్నీ కూడా నిజాలు. అనుమానం ఇలాగ అనుకోవడానికి తావు లేకుండా ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలయ్యి వాస్తవాలన్నీ కూడా బయటపడుతున్నాయి. సంపన్నుల సరదా, నరమేధంపై అంతర్జాతీయంగా షాక్. సంపన్నుల సరదా అండి, డబ్బున్న వాళ్ళు ఆడుకునే ఒక వినోద క్రీడ. సరే, వాళ్ళు ఏమైనా సొంతంగా కోట్లు పెట్టుకుండో లేకపోతే ఏమైనా సొంతంగా గేమ్స్ ఆడుకుండో, ఆ రకంగా ఎంత కాస్ట్లీ గేమ్స్ అన్నా సరే డబ్బున్నవాడికి ఏముంది, ఫుల్గా మూలుగుతుంటాయి ఖజానాల్లోని. సో ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా విలాసాలు ఇవి ఆ సరదాలు తీర్చుకోవచ్చు. కానీ వాళ్ళు రాక్షసత్వం ఇందులో కనిపిస్తుంటుంది. వాళ్ళు ఏం చేసేవారంటే, తలకి కోటిస్తే ఎవరిని చంపితే వాళ్ళకి తలకు కోటిమ్మనివారట, ఇస్తాననివారట. అంటే ఎంత దారుణమైన సంఘటన, ఒళ్ళు గొగురు పరిచే అంశాలు వెలుగులోకి వస్తుంటే ఇలా కూడా ఉందా భూమి మీద, ఇలా కూడా జరుగుతాయా అని. ఇక మనుషులు, సంపన్నుల సరదా, నరమేధంపై అంతర్జాతీయ షాకు. మనుషులను వేటాడి చంపిన సంపన్నులపై దర్యాప్తు మొదలుపెట్టిన ఇటలీ. ఎవరైతే మనుషులను వేటాడి చంపారో సంపన్నులపై దర్యాప్తు మొదలుపెట్టిందట ఇటలీ 30 సంవత్సరాల తర్వాత. 1992-95 మధ్య బోస్నియా యుద్ధం ఐరోపా చరిత్రలోనే అత్యంత హింసాత్మక సాయుధ ఘర్షణ ఇది. బోస్నియా హెర్జెగోవినాను గణతంత్ర ప్రాంతంగా గుర్తించిన అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించిన బోస్నియో సెర్బ్స్ తమ దళాలతో ఎవరైతే వాళ్ళు మంది మార్బల్ ఉన్నారో వాళ్ళతో కలిసి బోస్నియా రాజధాని సరాజెవో నగరం ఆక్రమించుకున్నారు. దాదాపు 3 ఏళ్లకు పైగా జరిగిన ఈ యుద్ధంలో 11,000 మంది బలైపోయారు. 3 సంవత్సరాల యుద్ధం అంటే సామాన్యమైన అంశం కాదు కదా. 11,000 మంది అన్యాయంగా మృత్యువాత పడ్డారు. ఇక యుద్ధంలో అల్లాడుతున్న ప్రజలపై కనికరం చూపకుండా అరాచకానికి పాల్పడ్డ సంపన్న రక్త పిశాచాలు, వీళ్ళ పేరది, సంపన్న రక్త పిశాచాలు. అరే, యుద్ధంలో సర్వస్వం కోల్పోయి దిక్కు మొక్కు లేకుండా అన్నమో రామచంద్ర అంటూ ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని బిక్కుమనే బతికే వాళ్ళని అతి కిరాతకంగా, అతి నీచంగా, డబ్బున్నదన్న అహంకారంతో రక్త పిశాచుల్లా తయారైన ఘటన ఈరోజు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఎక్కడో సినిమాల్లో చూసే ఘటనలో ప్రత్యక్షంగా జరిగిందా? ఇటలీలో తమ సరదా కోసం భారీగా సొమ్ములు వెచ్చించి మరి అమాయక పౌరులను వేటాడి చంపేవారు. తమ సరదా కోసం అట. చూడండి, సరదా కోసం మనుషులను చంపడం. సినిమాలు కూడా ఇలాంటివి చాలా తక్కువ వస్తుంటాయి, అంత రిస్క్ చేయరు. ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ఇంత అరాచకం, ఇంత దుర్మార్గం, ఇంత రక్తదాహం ఉంటే అని. కానీ ఇవన్నీ కూడా అక్షర సత్యాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒళ్ళు గొగురు పొడిచే అంశాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. యుద్ధం మధ్యలో సంపన్నుల సరదా ఆట, మనుషుల వేట, స్నైపర్ టూరిజం పేరుతో పాపపు ప్రాజెక్టు, బోస్నియా సెర్బ్ దళాలు వెనక నుండి నడిపించిన మానవ వేటంది. ఈ యుద్ధం మధ్యలో ఆట విడుపులాగా సంపన్నులు సరదా ఆటట. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, చేస్తుంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా తుపాకీలు అవి పట్టుకుని అటు వెళ్ళిపోతున్నట్టు అనేసిరా కాల్చుకోవడం. ఆ కాల్స్తే కోటి, ఎవడు కాల్చాడో వాళ్ళు మిగతా వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రే ఈడు కాల్చేట్రా ఈడు ₹1, ఈడు కాల్చేట్రా ఈడు ₹1. ఎంత అసలు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇలా కూడా ఉంటుందా?
ఇక సరాజెవో సిటీ వీధుల్లో స్నైపర్ల వికటాట్టహాసం. వీరు యోధులు కాదు, విదేశీ సంపన్నులు, మానవ రూపంలోని కలియుగ రాక్షసులు. తుపాకీ గుళ్ళు తగిలిన వారు రక్తం స్రవిస్తూ బాధతో విలవిల్లాడుతుంటే చచ్చే వరకు వికటాట్టహాసం చేస్తూ ఆనందించే రక్త పిశాచులు. చూడండి ఎంత దారుణమైందో. తుపాకీలతో కాల్చి రక్తం చిమ్ముతుంటే వాళ్ళు చనిపోయే వరకు కూడా వికటాట్టహాసాలు చేసుకుంటా. ఎప్పుడో రాక్షసులు మనం చూసేవాళ్ళం, సినిమాల్లో చూస్తుంటాం, బయట ఎక్కడ మనకు కనిపించరు. కానీ వాళ్ళని మించిన రక్త పిశాచులు, నరరూప రాక్షసులు, కలియుగ రాక్షసులు వీళ్ళందరూ కూడా. డబ్బున్నదన్న అహంభావం, మన ఎవడో ఏం చేయలేడన్న అహంకారం, మనుషులను వేటాడి చంపే సరదా కోసం కోట్లు వెచ్చించిన ఇటలీ సంపన్నులు. ఒక మనిషిని వేటాడి చంపడానికి ఫీజు €1,00,000, అంటే దాదాపు కోటి వరకు చెల్లించేవారట. ఒక మనిషిని ఎవరైనా వేటాడి చంపితే వాడికి ₹1,00,000 ఇచ్చేవారు. తలకు కోటి. అదొక వికృత ఆనందం. ఎక్కడ ఉండదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇక్కడే ఇటలీలోనే ఇప్పుడు వెలుగు చూస్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. ప్రపంచ దేశం అంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. ఏంటి ఇలాంటి క్రీడలు కూడా ఉంటాయా, ఇంత దారుణం ఓడికట్టారా 30 ఏళ్ల క్రితం, ఇప్పుడు అది బయటపడుతుంది అని. మనిషిని బట్టి ఈ వేటకు రేటు. చిన్నారుల వేటకైతే ఇంకా ఎక్కువ ధర. వృద్ధులను ఉచితంగా వేటాడేందుకు దళాలు అనుమతి. ఎంత ఎంత నీచం, ఎంత నీచం. ఇప్పుడు డబ్బు ఇస్తున్నాం అంటే దేనికన్నా తెగించే వాళ్ళు చాలామంది ఉంటారు, క్రూరత్వం ఉన్న వాళ్ళు. వాళ్ళకి వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటి, చిన్నారులను అయితే ఎక్కువ రేటట. అంటే పసిపిల్లల్ని చిదిమేసే అతి దారుణమైంది, అతి జిగుప్సాకరమైంది, అతి నీచమైన ఆలోచన ఇది. ఎంత దారుణం అండి అసలు ఇది. చిన్నపిల్లల్ని చంపితే ఇంకా ఎక్కువ డబ్బులట. ముసలోళ్ళని వాళ్ళని అవసరం లేదు ఉచితంగా వేటాడేందుకు, అంటే వాళ్ళ సరదా తీర్చుకోవడానికి వీళ్ళని వేటాడడం. ఎవరో ముసలోళ్ళు లాంటి వాళ్ళని, మిగతా వాళ్ళందరినీ యుక్త వయసు వాళ్ళని చేస్తుంటే వాళ్ళు ₹1,00,000, ఇంకా పిల్లల్ని చేస్తే ఇంకా ఎక్కువట. సరాజెవో నగరం చుట్టూ ఉన్న కొండల మధ్య తుపాకీ సైలెన్సర్లు మోత. వారికది గేమ్, కానీ మరొకరికి అది జీవితం, ముగిసిన క్షణం. వీళ్ళు క్రీడకి ఎంత విలవిల్లాడిపోయి ఉంటారో ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఎంత దారుణంగా ఉండుంటుందో అక్కడ సిచ్యువేషను, ఎంత విలవిల్లాడిపోయి ఉంటారో, ఎంతమంది అన్యాయంగా బలైపోయి ఉంటారో. ఈ దారుణాల నీడలు మొదట కేవలం పుకార్లు అనుకునేవారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఎజియో ఘవాజని కొన్నేళ్ల కిందట రహస్య పరిశోధనతో ఒక పక్కా నివేదిక ఇచ్చారు. జర్నలిస్ట్ పవర్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఎవ్వరూ దీన్ని బయట పెట్టలేకపోయారు, ఒక జర్నలిస్ట్ బయట పెట్టాడు. తగిన ఆధారాలు లేవంటూ తోసిపుచ్చిన పాలకులు. అప్పుడు ఆయన చెప్తే ఏమీ ఆధారాలు లేవని తోసిపుచ్చారు. కానీ 2022 స్లోవేనియా డైరెక్టర్ సరాజెవో సఫారీ డాక్యుమెంటరీ రిలీజ్. ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంటరీ కలకలం. ఆధారాల కోసం మళ్ళీ పరిశోధనలు మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఎజియో ఘవాజని. ఈ డాక్యుమెంటరీ కళ్ళకు కట్టినట్టుగా ప్రపంచమంతా కూడా చూసింది. ఇదా, ఇంత దారుణమా? క్షమించరాని నేరాలివి. ఇక బోస్నియా సెర్చ్ మిలిటరీ అధికారితో సహా పలువురు నుంచి వాంగ్మూలాలను సేకరణ, వాటిని రికార్డు చేసి పక్కా ఆధారాలతో ఇటలీ అధికారులకు క్లీన్ రిపోర్ట్. ఇక ఆయన పెట్టిన కేసు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన మిలాన్ అధికారులు. ఇప్పుడు ఆ పాపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ పాపాలకు పాల్పడ్డవారు ఒకవేళ బతికి ఉంటే వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ప్రపంచంలో మళ్ళీ ఇలాంటి కథనం కానీ, ఇలాంటి డాక్యుమెంటరీలు కానీ, అంటే వాస్తవంగా రూపొందించినవి, అవి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నాయి ప్రపంచ దేశాలు. ఇక ఈ కథనాలు విన్న ప్రపంచవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్. ఈ కథనాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరు విన్నా సరే షాక్ అవుతున్నారు. బర్నింగ్ టాపిక్. సోషల్ మీడియా అంతా కూడా షేక్ చేస్తుంది. దెబ్బకు ఇటలీ షేక్, ముఖ్యంగా ఇటలీ షేక్ అయింది. ప్రపంచం అంతా ఈరోజు ఇటలీ వైపు చూస్తుంది. ఏంటి ఇంత అరాచకాలు చేశారా మీరు, ఇంత దారుణాలు చేశారా, ఇంత దుర్మార్గులా, ఇంత దుష్టులా? ఎవరు అసలు దీనికి మూలాలు? వాళ్ళ జనరేషన్ ఇంకా ఉందా? ఆ బ్లడ్ ఇంకా కొనసాగుతుందా? ఇవి కదా ప్రశ్నలు. ఇక యుద్ధం ఒక కారణంతో మొదలవుతుంది, కానీ మనుషుల వేట మాత్రం కారణం లేకుండానే అక్కడ జరిగిందట. డబ్బు ఉన్నవారు సరదా కోసం మనుషులను చంపుతారు. ఇదే సరాజెవో సఫారీ. ఇక్కడ మానవత్వం మానవ రూపంలోనే
పిశాచాల రక్తదాహానికి బలైంది. చాలామంది చనిపోయారట. తలకు కోటి. డబ్బు కోసం దేనికైనా సరే, ఏ గడ్డన్నా తిని దేనికన్నా తెగించే మానవ మృగాలు ఉన్నంత కాలం ఇలాంటి పైశాచికత్వాలు పోవు. మనుషుల మైండ్ సెట్ మారాలి. ఇటలీ ఇప్పుడు దోషిగా నిలబడింది. ప్రపంచం అంతా అటువైపు చూస్తుంది. దీని పర్యవసానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అసలు అప్పుడు ఏం జరిగింది, వాస్తవాలేంటి, ఆ బ్లడ్ ఇంకా కొనసాగుతుందా, ఇంకా అలా నరరూప రాక్షసుల క్రీడ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా, అందరిలోనే మెదులుతున్న ప్రశ్న. ఒక్కసారిగా ప్రపంచమే విస్తుపోయే విధంగా జరిగిన అంశాలు. తలకు కోటి, స్నైపర్ టూరిజం. ఇదేమి టూరిజం, ఇదేమి అన్యాయం, ఇదేమి దుర్మార్గం, అసలు ఈ నెరమాదాలేంటి, ఇవి చర్చగా సాగుతున్న అంశాలు.